ప్రాంతంలో దొంగలు చెలరేగిపోతున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లో మహిళల్ని టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్నారు. విజయవాడలో రెచ్చిపోతోన్న చైన్ స్నాచర్లు. పగలు రాత్రి తేడా లేదు. ఒంటరి మహిళలే టార్గెట్. కొత్త గ్యాంగులు కాదు, పాత ముఠాలే అంటున్న పోలీసులు. వీకెండ్స్ లో చెలరేగిపోతోన్న దొంగలు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 6 గంటల సమయంలో ఒంటరిగా వెళ్లే మహిళలపై నిఘా ఉంచి చైన్ స్నాచింగ్లకు తెగబడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో కమిషనరేట్ పరిధిలో 4 ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు జరిగాయి. భవానీపురంలో ఇంటి ముందు పూలు కోస్తున్న ఓ వృద్ధురాలి మెడలో చైన్ తెంచేసి వెళ్లారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా దోచుకు వెళ్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దొంగతనాల్ని అరికట్టేందుకు అప్రమత్తమైన పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు. నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచారు. అంతేకాకుండా చైన్ గ్యాంగ్స్ ఆగడాలు అరికట్టేందుకు సీఐ ఆధ్వర్యంలో 3 ఎస్ఐలు 12 మంది కానిస్టేబుల్స్ తో నిఘా బృందాన్ని పటిష్టం చేశారు. నేరాలు జరిగినప్పుడే కాకుండా నిత్యం స్థానిక పరిస్థితులపై నివేదిక ఉన్నతాధికారులకు చేరవేయనున్నారు. ప్రధానంగా నిందితులు పండుగ రోజులు, సెలవు దినాల్లో ఎక్కువగా దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు విజయవాడ క్రైమ్ డీసీపీ రాజకుమారి. లేడీస్ మిల్క్కి వెళ్ళడం కానీ లేదా మార్నింగ్ ఇంటి ముందు శుభ్రం చేసుకోవడానికి బయటకు వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి. ఎవరైతే ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. తర్వాత ఎవరైనా ఈ మధ్య కాలంలో రీసెంట్గా జైలు నుంచి రిలీజ్ అయిన వాళ్ళు కానీ లేదా బ్యాడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి వాళ్ళని రెగ్యులర్గా తీసుకొచ్చి విచారించి పంపిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ కరెంట్ డూయింగ్స్ కూడా, వాళ్ళు ఏ టైమింగ్స్లో ఉంటున్నారు, ఏ టైమింగ్స్లో మిస్ అవుతున్నారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇది కాకుండా పోలీస్ పరంగా నైట్ టైం కంపల్సరీ నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ ఉంటున్నారు. పోలీస్ స్టేషన్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు కూడా, యూనిట్ లెవెల్ వరకు ఒక ఏసీపీ ఆధ్వర్యంలో నైట్ సూపర్వైజరీ ఆఫీసర్ అని చెప్పి తిరుగుతున్నారు. బీట్స్ కూడా స్పెషల్గా ఈ చైన్ స్నాచింగ్స్ గురించి యాంటీ స్నాచింగ్ బీట్స్ని సర్వ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ హాలిడేస్లో, ఎప్పుడైతే సండే, సాటర్డే ఎనీ పబ్లిక్ హాలిడే కానీ ఫెస్టివల్ డే రోజు కానీ మార్నింగ్స్ టెంపుల్స్కి వాటికి వెళ్తుంటారు కాబట్టి లేడీస్ ఎక్కువ, ఆ టైమింగ్స్లో ఈ బీట్స్ కూడా పంపిస్తున్నాము, యాంటీ స్నాచింగ్ బీట్స్. ఇవి కాకుండా సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్స్ చేయిస్తున్నాము. నైట్ ఎస్పెషల్లీ క్రైమ్స్ తరఫు నుండి ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నైట్ ఏదో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఆ ఏరియాలో పర్టికులర్గా సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్స్ ఆర్గనైజ్ చేసి సస్పెక్ట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని విచారించడం, ఇలాంటి ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా తీసుకుంటున్నాం. మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాలను అరికట్టవచ్చన్నారు క్రైమ్ డీసీపీ రాజకుమారి. డయల్ 100 కు సమాచారం ఇస్తే పెట్రోలింగ్ పోలీసులు అప్రమత్తమవుతారని చెప్పారు. చైన్ స్నాచింగ్స్ లేడీస్ ఎవరైనా ఒంటరిగా వాళ్ళు బయట వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు గుంపులో ఉండడం, ఎవరైనా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి నడవడం, లేదు ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం వచ్చింది అనుకున్నప్పుడు కంపల్సరీ చైన్ ఓపెన్గా కనపడకుండా ఏదైనా చున్నీతో కప్పుకోవడం కానీ లేదా చీర కొంగుతో కప్పుకోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఏదైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా డయల్ 100కి ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక పెట్రోలింగ్లో ఉన్నటువంటి పార్టీస్ కానీ బీట్స్లో ఉన్నటువంటి పోలీస్ స్టాఫ్ కానీ ఇమ్మీడియట్గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ జరిగిన అఫెన్సెస్ అన్నీ కూడా డిటెక్ట్ అవుతూ ఉన్నాయి. కాకపోతే అఫెన్సెస్ అనేవి జరుగుతున్నాయి ప్లస్ డిటెక్ట్ అవుతున్నాయి. వీళ్ళని ఎక్కువ శాతం కనుక చూస్తే వీళ్ళలో ఓల్డ్ అఫెండర్స్ ఎక్కువ ఉంటున్నారు. కాకపోతే ఒక అఫెండర్ ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళకి చెందినటువంటి అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ అవుతూ ఉన్నారు. సో అందువల్ల పాత క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రెగ్యులర్గా నిఘా పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని కేసుల్లో నిందితులను అరెస్టు చేశామని, నిఘాను మరింత పెంచుతున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు.